హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. చూసారా మా దూడల మీద ఈగలు ఎలా వాళ్తున్నాయో చూడండి. మొత్తం ఈగలు దోమలే అన్నమాట. సో ఈ కాలం ఏంటంటే వాన పడ్డందుకు పచ్చటి పసరిక మొలుస్తుంది కదా, ఆ పచ్చగడ్డి తిన్నందుకు వాటికి అట్లా అవుతాయి అన్నమాట. మనం స్నానం చేయించిన రోజు ఏది చేసినా కూడా అవి జల్దీ పోవు. సో అందుకని చెప్పేసి మా కోడలు ఆవ నూనెలో ఒక పచ్చ కర్పూరం కానీ లేకపోతే ఆరది కర్పూరం బిళ్ళ అయినా సరే వేసి వాటికి రుద్దాలి. కాకపోతే దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే గేదెలకు కానీ బర్రెలకు కానీ అయితే జుట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి నూనె రాసినా వాటికి దోమలు కూసోకుండా ఆరిపోతుంటుంది. వీటికి హెయిర్స్ అనేవి ఉండవు కాబట్టి జిడ్డుగా అయిపోతుంటుంది. సో మనం ఏంటంటే రోజు ఖచ్చితంగా సబ్బు పెట్టి స్నానం చేయించాలి. అదొక మైనస్ పాయింట్. కాకపోతే దోమలు మాత్రం కూర్చోవని చెప్పి మా కృష్ణమూర్తి చెప్పాడు. చూడాలి, రాత్రి కూడా ఒకసారి పెట్టామన్నమాట. చికాకు చేస్తాయి పాపం. మనుషులానే కదా ఫ్రెండ్స్, వాటికి కూడా. మనకే ఒక దోమ వాలిందంటే పిచ్చిలేస్తుంటుంది. జరుగు మా మహాలక్ష్మి, దైవతలు జరుగు దా. ఇంకొంచెం జరుగు, ఆమెకి ఇష్టం అవ్వాలి. ఇక్కడ పెట్టావా నాని? ఇక్కడ కిందకి ఒకసారి నువ్వు వచ్చి చూసి నాకు చెప్పు. ఇక్కడ దోమలు ఉండే కదా ఫస్ట్ నడుము దగ్గర ఉండే, అక్కడ పెట్టినావు కదా. ఇప్పుడు ఇక్కడ వాళ్ళతో ఇక్కడ పెట్టావా నువ్వు? ఇక్కడ పెట్టలే, అంటే పెట్టని ప్లేస్లోకి వచ్చేసినాయి అవి. సో పెట్టిన ప్లేస్లోకి అయితే మోస్ట్లీ వాళ్తలే కదా, అంటే పర్వాలే. కృష్ణమూర్తి చెప్పిన చిట్కా అయితే పనిచేస్తుంది. ఇంకా గెమాగ్జిన్ అని పూర్వకాలంలో వాడుతుండే కదా, అది కూడా బట్టలో కట్టి చల్లుతారంట. కానీ అదేమో ఎక్కడ దొరుకుతలేదన్నమాట ఇప్పుడు మనకి. అది యాక్చువల్గా గవర్నమెంట్ బ్యాన్ చేసేసి ఈ లక్ష్మణ రేఖలు వాడుతున్నారు కదా అందరూ, అట్లా అది కూడా ఇస్తారంట. సో గోసేవ అంటే కేవలం గోవులకి పూజ చేసి పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టడం కాదు ఫ్రెండ్స్. వాటికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం కేర్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. దోమలే కదా, ఏం కాలే, మనకైతే ఇబ్బంది లేదు కదా అని వదిలేసి వెళ్ళిపోతే అవి ఏమవుతాయి అంటే కుట్టి పుండు చేస్తాయి. ఇంకా పుండ్లు చేసినాక ఆ పుండ్ల మీద చీమలు వాడడం, ఈగలు వాడడం అయ్యి ఇంకా అన్హెల్దీగా అయిపోతాయి అన్నమాట ఆవులు. సో మొత్తం మీద అయితే జై శ్రీరామ్ నరసింహులు, బాగున్నావా? ఎక్కడికో తీసుకెళ్తున్నావు పిల్లల్ని? అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వెళ్తున్నారా? ఓకే. స్టార్ట్ అయినాయా స్కూల్స్ మీకు? రేపటి నుంచినా? అవునా? ఓకే. అవునా, వెళ్ళండి. బాగుంది కదా మీ అంగన్వాడీ స్కూల్. మంచిగా రంగురంగుల బొమ్మలు ఉన్నాయి, ఆడుకుండే ఉన్నాయి. ఇక్కడ అంగన్వాడీ కూడా బాగుంది, పిల్లలకు మంచిగా అయింది. ఇప్పుడు అంతా ఆడుకోవడానికి బొమ్మలు, సైకిళ్ళు బాగుంది. మీనా మేడం మంచిగా చెప్తారు అన్నీ. మంచిగా నేర్చుకుంటావా అన్నీ? ఓయ్యో, నేర్చుకో. చెప్పు, ఏం పేరు? ఆదర్శనా? ఆదర్శ్, ఏమైందిరా మీ తాత వెనక్కి పోయి నించుంటున్నావు? నించుంటావా? మంచిగా నేర్చుకోవా? అమ్మా సిగ్గుపడుతున్నాడు ఈయన అయితే. అక్కడైతే మంచిగా ఆడతాడేమో అటు దిక్కు. అవును, అదేలే, అదే. అయినా స్కూల్లోకి వేయాలి నరసింహులు, వేస్తే కొంచెం పిల్లలతో కలిస్తే మంచిగా అవుతారు అట్లా. అవునవును. అవునవును. కానీ అంగన్వాడీ స్కూళ్ళలో పిల్లల్ని వేయడం వల్ల పిల్లలతో కలిసి పెరుగుతారు కదా, మంచిగా అయిపోతారు, షార్ప్ అవుతారు పిల్లలు, మంచిగా అవుతారు. బాయ్ ఆదర్శ్. తిన్నావా నరసింహులు? తినలే ఇంకా?
ఇవి దోమలు బాగా అవుతున్నాయి నరసింహులు. పసకకున్నాగానే అవి పచ్చిగడ్డి తింటున్నాయి కదా. అదే పచ్చిగడ్డి తింటున్నాయి కదా. ఇక చూడు ఇక దోమలు తయారైనాయి ఇక. ఇంకా నిన్న అడిగితే కృష్ణమూర్తి జర నూనె ఆవ నూనెలో కర్పూరం వేసి రాయమని చెప్పిండు. అంట చూడాలేగో వాళ్తలేదు ఇప్పుడైతే. మరి ఎక్కడెక్కడ అప్లై చేస్తే అక్కడ వాళ్తలేదు. ఇంకా అది నూనె అంటని చోట వాళ్తున్నాయి అన్నట్టు. గంగడోలకి అగో ఇప్పుడు దానికి వాళ్తున్నాయి చూడు. ఇక దీనికి పెడుతుంది కదా ఆమె, అవన్నీ పోయి ఇగో ఈ చిన్నదానికి వాళ్తున్నాయి. బాయ్ ఆదర్శ్, బాయ్ చెప్పు, లేకపోతే నేను ఆవుల దగ్గర కట్టేస్తా. బాయ్ చెప్పు. సరే సరే వెళ్ళు. తగ్గినాయి, దానికి వెళ్ళినాయి మొత్తం. దానికి కూడా అప్లై చేశాక దాన్ని తీసుకెళ్ళి లోపల కట్టేద్దాం. అమ్ముడు ముఖానికి పెట్టావా? ఇటు సైడ్ కన్ను వైపు, ఇక్కడ సైడ్ కంట్లో పెట్టకూడదంట, జాగ్రత్త. కన్ను దగ్గరికి మాత్రం అసలు అప్లై అవ్వద్దంట, చాలా కేర్ తీసుకోవాలని చెప్పాడు గంగడోలు. కదా, సేవ చేయించుకోవడానికే వచ్చింది మన ఇంటికి ఈమె మహాలక్ష్మి అమ్మ. సేవ చేయించుకుంటుంది అంతేనా లక్ష్మీదేవి కదా. నువ్వు ఒక్కదానివేనే. ఏమంది నేను పెడతాను ఇక్కడిది.